గీ ముచ్చట చెప్పాలన్నా చెప్పబుద్ధి అయితలేదు, వార్తను చూపెట్టాలన్నా చూపెట్టబుద్ధి అయితలేదు. ఈ ముచ్చట ఇన్నాక మందుబాబుల గుండెలు వాగులుతాయి కావచ్చు, మనసులు తల్లడిల్లుతాయి కావచ్చు. గుండెలు గట్టిగున్న మందు ప్రియులు అయితేనే గీ వార్త చూడుర్రి, లేకుంటే టీవీల ముంగట్కెంచి లేచిపోర్రి. ఇక మందు తాగేట అన్నలు గీ వార్త చెప్పేటందుకు పానం దరియకున్నా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఏమనుకోకుర్రి మళ్ళా. మోక చూసి బీర్ల రేట్లు పెంచిరు తెలంగాణలో ఆప్కారోళ్ళు. ఎండాకాలం వస్తుంది, బీర్లు బగ్గ గుంజుతారు అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే తెలంగాణలో బీర్ల రేట్లు పీలం చేసిర్రు. బ్రాండును బట్టి బరకత పెరుగుద్ది అంటున్నారు. ఇప్పుడు ఎంత ఉందో చూసి దాని మీద 15% పెంచిరాట. అంటే 100 రూపాయల మీద 15 రూపాయల వరకు రేటు పీలమైంది అన్నట్టు. 150 రూపాయలున్న లైట్ బీరు సుంకాలు గింకాలు కలుపుకొని 180 రూపాయలకు, 160 రూపాయలున్న స్ట్రాంగ్ బీరు 200 వరకు అమ్ముతారు ఇప్పటి సంది. మళ్ళీ ఎప్పటి సందో కాదు, పెరిగిన రేట్లతోని మంగళవారం సందే అమ్ముతున్నారు. ఇండ్లలో వాడుకునేటి సరుకులు సౌదాలకన్నిటికి రేట్లు పెరిగినాయట. గానీ 2019 కేంచి ఇప్పటి వరకు బీర్ల రేట్లు పెరగలేదనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న ముచ్చట. ఒక బీర్లే కాదు, మందు సీసాలకు కూడా రేట్లు పెరిగేటట్టే ఉన్నదట. గానీ కొద్దిగా వెనకో ముందో అవుతుంది అంటున్నారు. ఇగిట రేట్లు పెరిగితే ఏడాదికో 3,500 కోట్ల ఆమ్దాని ఒక మందు సీసాల మీదనే అదనంగా జమ అవుతుంది సర్కారోళ్లకు. ఇట్ట మొత్తం మీద ఏడాదికో 40,000 కోట్ల దాకా సర్కారోళ్ళ గల్ల పెట్టిలకు వస్తుంది అన్నట్టు. అటు ఏపీలో ఏమన్నా తక్కువనా, ఆడ కూడా అంతే. ఈడ పెంచినట్టే 15% రేట్లు పెంచిరాట అన్ని మందు సీసాల మీద. 99 రూపాయలకు వచ్చే కోటరి సీసాలు, బీరు సీసాలు తప్పితే తది మాటికి అన్నిటికీ రేట్లు పీలం చేసిరాట. ఏదైతే మొత్తానికైతే ఆమ్దాని పెంచుకునేటి ఇగిరం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల సర్కారోళ్ళు. సర్కారు ఆమ్దాని పెరగాలన్నా, గల్ల పెట్టి నిండాలన్నా మందు సీసాల బేరాలినాయే. ఇగిప్పుడుకి ముచ్చటేలకైనాక మందు బాబులకు చెవుల్లో సీసం పోసినంత పని అయినా కావచ్చు. ఎంతగానో రేట్లు పీలం చేసినా అలవాటు పడ్డ పానం మానదు, మందు బాబులు తాగకుండా ఉండలేరు అనుకున్నట్టున్నారు కావచ్చు. ఇక ఇప్పటి సంది మందు బాబులకు కిక్కు, సర్కారోళ్లకు లక్కు, మందు తాగేటి అన్నలకు తుట్టు. బీరు సీసాల మూతలు తీస్తే బీర్లు బొంగుడేమో గానీ ఆప్కారోళ్ళ గల్ల పెట్టే మాత్రం బుస్తున్న బొంగుడు మాత్రం ఖాయం. అంతా మందు మహారాజుల పుణ్యమే. అస్సలు నారాజు గారు పెద్ద మనసుతోనే ఓర్చుకుంటారు. అవసరం అయితే ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటారు గానీ ఇంకో బీరు ఎక్కువ తాగుతారు మనోళ్ళు. సంబరమైనా బాధైనా నలుగురొక్క కడ కూడినా కేసు బీర్లు లేపుడేనాయే. చుట్టమై ఇంటికి వాళ్ళని వస్తే మడ నుండి పెట్టినా ఇంత మందు దాపకుంటే ఇదేం మర్యాద అని రంది పెట్టుకునేటి కాలం ఇది. ఇటువంటి ఉత్తమ కస్టమర్లు ఉన్నారు కాబట్టి సర్కారోళ్ళు వాళ్ళ ఉపాయంలో వాళ్ళు ఉన్నారు. జనాలను బట్టి వాళ్ళు కూడా గల్లపెట్టెలు నింపుకునేటి ఇగిరం చేసుకుంటారు అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చటలకైన పబ్లిక్.